శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఈ పాటికి పొద్దున్నే పూజ చేసేసుకుని ఉంటారు. గుడికి వెళ్ళే వాళ్ళైతే గుడికి వెళ్ళి ఉంటారు. నేనైతే చెప్పాను కదా, మా ఇంట్లో ఉత్తర ద్వారం ఉంది పూజ గదికి, ఈశాన్యం. ఆ ఉత్తర ద్వారం దాకా అటువైపు సందులో చక్కగా కడిగి ముగ్గు అది వేసుకుని మామిడాకులు పెట్టి పూజ అయిన తర్వాత ఉత్తర ద్వారం ద్వారా మళ్ళీ స్వామిని దర్శించుకున్నాం మా ఇంట్లో పూజా మందిరంలో. అయితే సాయంత్రం పొద్దున్నప్పుడు అవదు, సాయంత్రం మా వారు వచ్చిన తర్వాత వెళ్ళాలి గుడికి. అది సంగతి అండి. తర్వాత ఈరోజు గోధుమ రవ్వ ప్రసాదం చేశాను. కొబ్బరికాయ పళ్ళు మామూలే కదా. అది చామంతి పూలు బాగా వస్తున్నాయి. చక్కగా చామంతి పూలతో అలంకరిస్తే స్వామిని ఏదో చంటి పిల్లల్ని తల్లి చూసుకుంటుంది చూడండి, వాళ్ళని చక్కగా తయారు చేసి అలాగా ఆ స్వామిని చూస్తే అంత మురిపెంగా అనిపిస్తుందండి. అలా ఎక్కువ అలంకరించినప్పుడు రోజు కూడా ఎక్కువ పూలతోనే పూజ చేస్తాను. మా ఇంట్లో ఒక 4-5 పూలు పూస్తాయి. పండగ రోజుల్లో ఎక్కువ పూలు తెప్పించుకుని ఎక్కువ పూజ చేస్తాను. అది అంటే పూలు ఎక్కువ మరీ హైబ్రిడ్ గులాబీలు అన్నీ కొనేసి హైబ్రిడ్ చామంతులు అవి భూమిలో కూడా తొందరగా కలవట్లేదు అని గరికపాటి అయినా చెప్పారు, రామారావు గారు అన్నారు కదా. అందుకని ఇంట్లో వేసిన పువ్వులతోనే చేస్తూ ఉంటాను. పర్వదినాల్లోనూ ముఖ్యమైన రోజుల్లో ఎక్కువ పూలు తెప్పించి చేసేదాన్ని. లేకపోతే ఒకప్పుడు నేను కూడా చాలా పూలు పెట్టేదాన్ని. అవును, నిజమే కదా వాళ్ళు చెప్పింది. మనం భక్తితో భగవంతుడికి ఒక్క పువ్వు సమర్పించినా ఇదే అని. మనం ఇప్పుడు పండగ రోజులు అప్పుడు ప్రత్యేకంగా కొత్త బట్టలు కట్టుకుని అలా ఎలా ఉంటామో పండగ రోజుల్లో స్వామిని అలాగే నిండుగా అలంకరించుకోవడం, అదండి సంగతి. అయితే ఇంకా ఎల్లుండే రేపు 31 కదా, ఎల్లుండే కదా జనవరి 1. మరి మన న్యూ ఇయర్ విన్నర్స్ ఎవరో చూసేద్దాం ఎల్లుండి. ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఇప్పుడు కాకపోతే ఉగాదికి తప్పకుండా ఏదో ఒక పండగకి నా నుంచి మీకైతే గిఫ్ట్ వస్తుంది. అంటే గిఫ్ట్ అంటే ఒకళ్ళు మనకి ఏదైనా ఇంత చిన్న గిఫ్ట్ ఇచ్చినా సరే, చూడండి ఎవరైనా చిన్న రిటర్న్ గిఫ్ట్స్, చిన్న బౌల్స్ ఏదో ఒకటి ఇస్తారు. అది కూడా మనకి ఏదో దానికి ఉపయోగపడుతుంది అని సంతోషిస్తాం. మన ఇంట్లో ఎంత సామాను ఉన్నా, మన ఇంట్లో ఎన్ని మనకు చీరలు ఉన్నా, ఒకళ్ళ నుంచి మనకి వచ్చింది అనేది అదొక ఆనందం కదా, ఆడవాళ్ళకి బాగా అనిపిస్తుంది. అది ఎవరైనా మా అబ్బాయిలు అన్నట్టు ఫస్ట్ని పెట్టావు నువ్వు అన్నారు. అంటే ఫస్ట్ అనేది అది ఆంగ్ల సంవత్సరాది మన పండగ కాకపోయినా ఎన్నో సంవత్సరాల నుంచి మనకు అలవాటు అయిపోయింది. చిన్నప్పటి గ్రీటింగ్స్ తయారు చేసుకోవడం, డిసెంబర్ 20-15 నుంచే కొనుక్కోవడం. మళ్ళీ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళకి గొర్రెలు, జీసస్ బొమ్మ ఉన్నది, గొర్రె పిల్లలు ఉన్నది, అలా వాళ్ళకి స్పెషల్ ఇవ్వడానికి. అప్పుడు ఇంత కులాల పిచ్చి ఏం లేదండి, అంతా చక్కగా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే కానీ మరి ఎవరి వల్ల తెలీదు, ఎక్కువ కులద్వేషం అనేది ఎక్కువైపోతుంది. అది అయితే అందులో మరీ మనకి ఇష్టమైన టీచర్స్కి, మనకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్కి ఒక రకమైన బాగా మంచి గులాబీ పూలతో ఉన్నది, మంచి బంచిలా ఇలా అంటే ఇలా వచ్చేది, అలాంటి గ్రీటింగ్స్, చుట్టాలకు పంపే గ్రీటింగ్స్, వీటితో బోల్డ్ హడావుడిగా ఉండేది. ఇప్పుడు అంతా వాట్సాప్లో అన్నిట్లో స్టేటస్లు పెట్టేయడం, లేకపోతే ఫోన్ చేసి చెప్పేయడం విషెస్. కానీ ఆ సరదా చాలా బాగుండేది కదా. అది ఎవరి పండగ అవనివ్వండి, ఎవరి నుంచి రానివ్వండి, అదొక పిల్లల్లో చాలా ఉత్సాహంగా సరదాగా మాత్రం ఉండేది, అది ఖచ్చితం. ఇప్పటికీ కూడా ఎంత సనాతన ధర్మాన్ని పాటించినా మనకెవరో ఒకరు విషెస్ చెప్తారు, మనము చెప్తాం. అందులో పెద్ద తప్పు లేదని నా ఉద్దేశం. ఉగాది ట్రెడిషనల్గా మనం జరుపుకునేది, అది సంగతి. మన అలాగే క్రిస్మస్ ఒక రాధా మనోహర్ దాస్ గారని ఆయన చెప్తూ ఉంటారు, కేకు కోసం మెరీ క్రిస్మస్ అంటున్నారు, వాళ్ళు మీకు ఒక్క పండగకైనా విషెస్ చెప్తారా, మన ప్రసాదం వాళ్ళు తింటారా అన్నారు. ఈయనకి అలాగే ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయన కేకు, కమలాపళ్ళు, స్వీట్స్ అవి ఇస్తూ ఉంటారు క్రిస్మస్కి. అప్పుడు నేను అన్నాను, ఎవ్రీ ఇయర్ ఇస్తారు, ఈసారి ఈయన చూసి అన్నాను,
ఏమండి ఆయన ఇస్తే మీరు పుచ్చుకున్నారు కదా, మన పండగలకి ఆయన విషెస్ చెప్తారా? ఈయన క్రిస్మస్ రోజు మాట్లాడడం అవన్నీ జరిగాయి. మన పండగలకి ఆయన విషెస్ చెప్తూ ఉంటారా మీకు? మీరు ఏదైనా ఊరెళ్ళి మనం ప్రసాదం తీసుకొస్తే లడ్డు అయినా ఇస్తారా, అని తీసుకుంటారా అని అడిగాను నేను. మా ప్రతి పండగకి మన పండగలకి విష్ చేసి చెప్తారు, మెసేజ్ చేస్తారు, కనపడితే చెప్తారు, లేకపోతే ఫోన్ చేస్తారు, నేను ఏదైనా ఇచ్చినా తీసుకుంటారు అన్నారు ఈయన. అయితే ఓకే అన్న నేను కూడా. అలా అంటారు, సామరస్యంగా ఉంటే సంతోషమే కదండి. ఇంకో ముస్లిం ఫ్రెండ్ ఉండేవారు ఈయనకి, ఎప్పుడు ఇది తీసుకొచ్చేవారు రంజాన్ మంచిగా సేమియా చేసి సేమియా పాయసం తీసుకొచ్చేవారు, చాలా బోళ్ళు. ఎండు కాదు మామూలు ఇది ఖర్జూర పండులు, కిస్మిస్, జీడిపప్పులు బాగా వేసి చాలా బాగా చేసేవారు, తీసుకొచ్చేవారు. అంటే వాళ్ళు ఒకటి ముస్లిమ్స్ ఎప్పుడు ప్రసాదం తీసుకుంటూ ఉంటారు, క్రిస్టియన్సే తీసుకోరు మనం ఇస్తే. అందుకని ఈ ఫ్రెండ్ గురించి ఆరా తీశాను నేను. అసలు తీసుకుంటారు, మనకు కూడా తిరిగి విషెస్ చెప్తారు అన్నారు. అది సంగతి అండి. ఏవేవో మాట్లాడేశాను కదా, మరి ఈ విషయాలు కూడా తెలియాలిగా మన వాళ్ళందరికీ. అందుకు నేను ఎల్లుండి మీ ఎదురుగుండానే తీస్తాను, కొన్ని వేసి ఒక 10 పేర్లు వేసి అందులోంచి 2 తీస్తాను. మళ్ళీ తిరిగి ఉగాదికే అదే ప్రాసెస్. చెప్పాగా, నాకు రెగ్యులర్గా ఎవరైతే టచ్లో మొదటి నుంచి ఉన్నారో అది వాళ్ళకంటే మిగతా వాళ్ళకి కాదని కాదు, ఈ లోపల కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు అలవాటు అయితే అలా ఈ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంటుంది. ఇంతమంది సబ్స్క్రైబర్స్కి అవ్వాలి కదా మరి. అది ఎవరి పేరు ఎవరు వచ్చినా ఎవ్వరు ఏమీ అనుకోవద్దు, నేను అదే అనుకుంటున్నాను, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ 2 నెలల్లో ఉగాది వస్తుంది, తర్వాత వరలక్ష్మి వ్రతం. అది సంగతి అండి. అది అయితే నేను మంచిగానే అవతల వాళ్ళు అది కట్టుకుని ఎవరికి పెట్టేసేలా కాకుండా నేను ఇచ్చే గిఫ్ట్ లాగా మంచిగా కట్టుకునేలాగా, మంచిగానే మరీ అంత ఇదిలో కాదు, మంచిగా మనం మామూలుగా రెగ్యులర్గా కట్టుకుని, రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా అదే అకేషనల్గా కట్టుకునేలాగా మంచిగానే ఇద్దామని అనుకుంటున్నాను. నా సెలెక్షన్ నచ్చుతుందే మీకు ఆ కలర్స్ అవి అని అనుకుంటున్నాను. మరి తర్వాత మీరు చెప్పాలి, విజయ్ గారు ఇలా ఉంది అలా ఉందనో, లేకపోతే కట్టుకున్నామనో ఏదో చెప్పడం జరగాలి. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను వాళ్ళ పేర్లు చెప్పేసిన వెంటనే వాళ్ళు నాకు కొంచెం వాళ్ళ అడ్రస్ వాట్సాప్ చేయాలి. అది లేదా నేను మా వారి నెంబర్ అయినా ఏదైనా ఇస్తాను, ఇందులో పెట్టడం మీకు ఇష్టం లేకపోతే ఆ నెంబర్కైనా మీరు మీ అడ్రస్ చేస్తే నేను పంపేస్తాను వెంటనే. ఒక 2 రోజుల్లో ఒక్కొక్కసారి ఒక రోజులోనే అందుతుంది డిఎస్, ఒక రోజు లేకపోతే 2 రోజులు మీకు అందితే మీరు అది నేను పంపిన చీర నచ్చితే చక్కగా జాకెట్ అవన్నీ కుట్టించుకుని పండగ 3 రోజుల్లో ఏదో ఒక రోజు తప్పకుండా మీరు వేసుకోవాలని నా కోరిక. అదండి సంగతి. ఇందాక చెప్పాను కదా, ముక్కోటి ఏకాదశి అంటే అలా దేవుణ్ణి చూసేయాలని మూఢభక్తితో వెళ్ళిపోయి తొక్కిసలాట్లో వెళ్ళేది కాదు. అది ఒకవేళ మనకు అలా ఈశ్వరుడిని పల్లకి ఊరేగిస్తారట. అసలు అలా కుదరకపోతే ఏదో టైంలో వెళ్తాం కదా మనం, చక్కగా పరిపూర్ణమైన భగవద్భక్తితో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి, తండ్రి జీవితం చివరాన ఇలాగే ఇంత ప్రశాంతంగానూ నా జీవితం కొనసాగాలి అని దండం పెట్టుకోవాలి. ఇది నా మాట కాదు, చాగంటి వారు చెప్పారు. అందుకని తప్పకుండా అందరూ అలాగే పాటించండి. నేను పొద్దున్న విష్ణు సహస్రం చదువుకున్నాను, మళ్ళీ సాయంత్రం కూడా దీపం పెట్టుకుని చదువుకుంటాను. అంటే ఇంకా చదువుకునే ఉంటాయి కొన్ని, నేను నోటుకు వచ్చేసినవే పూజా మందిరంలో కొన్ని అయిపోతాయి, కాసేపు ధ్యానం అవుతుంది. అది సంగతి. తర్వాత ఇది పుష్య పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. అది ఏకాదశి, తర్వాత ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. పుష్య పౌర్ణమి కూడా చాలా మంచి రోజు అండి. ఆ రోజు అందరూ తప్పకుండా లలిత లక్ష్మీ స్తోత్రం 2 తప్పకుండా చదువుకోండి. ఓకేనా? మరి ఈరోజు నేను చెప్పిన విశేషాలన్నీ ఇవ్వండి. మీరు కూడా మీ విశేషాలతో రిప్లై ఇచ్చేస్తే అక్కడ మాట్లాడేసుకుందామా కామెంట్ బాక్స్లో. మరి ఇంకా టైం వచ్చి 10:30 అయింది. ఇంకా వంటలోకి వెళ్ళిపోతే 1 గంట పట్టేస్తుంది వంట. ఇవాళ నేను చేసే ఐటమ్స్కి అక్కడ తిరిగి వంట వీడియోతో కలుద్దాం. ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.